హాయ్ ఫ్రెండ్స్, టమాటో సూప్ చేద్దాం అనుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒక స్పూన్ అంతా. కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు ఒకటి వేసుకుంటాము. ఒక ఆనియన్, కట్ చేసిన ఆనియన్ వేసుకుంటాము. ఆనియన్ కట్ చేస్తాను కదా, ఒకటి ఇలా వేసేస్తాము. తెల్లగడ్డ, ఒక స్పూన్ తెల్లగడ్డ, కట్ చేసుకున్న హాఫ్ స్పూన్ అల్లము, ఒక 10 మిరియాలు, ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు మీరు. వేసాము కదా. ఒక 2 క్యారెట్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఒకటైనా కూడా వేసుకోవచ్చు. 2 క్యారెట్ అంటే సూప్ కొంచెం చిక్కబడడానికి అలా క్యారెట్ వేసుకుంటే కలర్ కూడా వస్తుంది కదా, అలా క్యారెట్ వేసుకోవచ్చు. లేకపోతే మీరు చిన్నది బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు 5 టమాటాలు తీసుకున్నాను. లైట్గా ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనిద్దాము. ఆ తర్వాత 1/2 లీటర్ వాటర్ దీనికి పోసేసి మీరు కుక్కర్లోనే పెట్టుకోవచ్చు, లేకపోతే బౌల్లోనే ఇలానే కూడా దీంట్లో కూడా ఉడకపెట్టుకోవచ్చు. టమాటో సూప్కి అయిపోయింది కదా. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసేసి కుక్కర్లోనే పెట్టుకోవచ్చు మీరు, లేకపోతే మీరు అలానే కూడా మూత పెట్టి బౌల్లో ఉడకపెట్టుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని. కొద్దిగా సాల్ట్ వేసేస్తాము. మూత పెట్టి ఉడకనిద్దాం. టమాటో సూప్కి ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆకు తీసేసి మిక్సీలో వేసేస్తాం. టమాటో సూప్కి మనము ఇది మిక్సీలో వేసుకున్నాం కదా, దీనిలో వేసేస్తాము. కొంచెం వాటర్ ఉంది కదా, ఇది కూడా వేసేస్తాము. మనకు జ్యూస్ కొద్దిగా తిక్కుగా కావాలంటే తిక్కుగా వేసుకోవచ్చు, పల్స్ కావాలంటే. ఇది క్యారెట్ ఒకటి మిగిలిపోయింది. మీరు కావాలంటే వడగట్టవచ్చు. దీంట్లో 1-2 క్యారెట్ అట్లా ఉండిపోయింది. ఇది కొంచెం తిక్కుగానే ఉంది. మన కార్న్ఫ్లవర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు, అందుకే క్యారెట్ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నాము. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా వద్దంటే అవాయిడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ లేకుండా, ఎలాంటిది లేకుండా ఫ్రెష్గా జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక 4 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. చూసారా, రెస్టారెంట్ లాగా టమాటో సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ ఉంటే బ్రెడ్ టోస్ట్ చేసుకొని దాంట్లో వేసుకొని కూడా తినచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా సర్వ్ చేసుకొని, దీనిలో కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆప్షన్ అన్నమాట.